హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం వండుతానో తెలుసా? గుడ్లు బెండకాయ పులుసు ఎలా వండాలో చూద్దాం పదండి. ముందుగా గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. బాగా హీట్ ఎక్కనివ్వండి ప్యాను. మీరు అలా కిందకి ఎట్టేయకుండా నేను ఎట్టినట్టు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మీకు ఎంత కావాలితే అంత వేసుకోండి ఆయిల్. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆ తర్వాత హీట్ ఎక్కిందో చెక్ చేసుకుంటుంటే ఏలు పెట్టద్దు, జస్ట్ తెలుస్తుంది కదా. మనం గుడ్లు ఉడకపెట్టుకున్నాం కదా, ఆ గుడ్లని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకుందాం. మొత్తం అన్నీ వేసి, మా ఇంట్లో 3 ఉంటాం కానీ 5 వేసాను, ఎందుకంటే నైట్కి కూడా ఉండాలి మాకు. నేను తినను, కాకపోతే మా అత్తయ్య గారు వాళ్ళకి తింటారు కాబట్టి వాళ్ళకి. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలపండి. చూసారా గోల్డెన్ కలర్ వస్తుంది. అలా మొత్తాన్ని ఒక పక్కే కాకుండా 2 పక్కల కూడా బాగా కలపండి. మొత్తం 2 పక్కల కూడా బాగా కలిపిన తర్వాత బాగా కలపండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మొత్తం ఎగ్ చుట్టూరు బాగా వేగాలి. చూసారా ఎలా వేగాయో? వీటిని మనం సపరేట్ చేసేసుకుందాం. సపరేట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేద్దాం. బాగా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేగాలి. మార్చేకండి అంటున్నాను కదా, ఎందుకంటే మార్చితే టేస్ట్ ఉండదు కదా, కర్రీ చేదుగా అయిపోద్ది కాబట్టి మార్చేకండి అంటున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేద్దాం. మొత్తాన్ని బాగా కలపండి. నీట్గా బాగా కలపండి మొత్తాన్ని కూడా. ఓకే, బాగా కలపండి మొత్తాన్ని. ఆ తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు ఉడుకుతాయి. నేను అన్ని వీడియోస్లో కూడా చెప్తున్నాను, సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు ఉడుకుతాయి, గమ్మున అవుతుంది అని. ఈ వీడియోలో కూడా చెప్పాను. అంటే అదొక స్మాల్ చిట్కా అన్నమాట మీకు అది. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోకండిలే, తక్కువ వేసుకోండి, ఎందుకంటే స్మెల్ వస్తుంది. కొంచెం ఏదో టేస్ట్ కోసం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలపండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో? మొత్తాన్ని బాగా కలపండి. అడిగట్టు అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి కర్రీ అడుగడుతుంది అన్నమాట. అది అలా కట్టకుండా బాగా కలుపుకోండి. ఓకేనా? బాగా కలపండి, మాడకుండా బాగా కలుపుతూ ఉండండి. అలా సిమ్లో పెట్టండి, హైలో పెట్టద్దు, సిమ్లో ఉంచండి. ఆ తర్వాత మనం బెండకాయ ముక్కల్ని వేసుకోవచ్చు. వేసుకున్నాక వీటినన్నిటిని బాగా కలపాలి. బాగా కలపండి. మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత కాదులే, కలపండి ముందు. ఆ తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. అంటే నేను మాది ఆడిచ్చిన కారం కాబట్టి ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో మీకు అంచనా తెలుస్తుంది కదా, మీ ఇంట్లో కారం ఎందుకు తింటారో ఏంటని, అంతే వేసుకోండి. మొత్తాన్ని కలిపిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవచ్చు, టేస్ట్ కోసం అంతే. అది ధనియాలు తినడం మంచిదే ఒక రకంగా, అంటే ఎక్కువ మసాలాలు తింటారు కదా చాలామంది, అందుకే కొంచెం తక్కువ వేసుకోండి. అయినా ఈ కర్రీ సింపులే, ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటే కనుక మీకు తప్పపడినట్టే. 100%లో 97% అందరికీ కర్రీ తెలుసు, అంటే కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసమే ఇది మా ఆయన నైట్ మాకు తెచ్చారనమాట. దీన్ని ఏమంటారంటే బ్రెడ్ కోవా అంట.
చాలా టేస్టీగా ఉంది. సరే, ఆ తర్వాత మనం కొంచెం చింతపండు తీసుకుందాం, పులుసులో కావాలి కదా మనకి. అలాగే కొంచెం వాటర్ వేసుకుందాం. పులుసు ఎంత కావాలంత 5 నిమిషాలు అలా నానబెడదాము. ఓకేనా? బాగా కొంచెం అలా నానబెడది. బాగా కొంచెం కలపండి. చింతపండు వేసాక ఒక 5 నిమిషాలు ఆగుదాం. ఆ తర్వాత ఈలోపు ఈ కూరని బాగా కలుపుకుందాము. ఓకే. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న గుడ్లు ముందు మనం స్టార్టింగ్లో వేపుకున్నాం కదా, అవి బాగా వేపండి, బాగా కలపండి. వీటన్నింటినీ బాగా కలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ. లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో, నా వంటలు ఎలా అనిపిస్తున్నాయో. స్పెషల్ ఏం కాదనుకో, కానీ చేస్తున్నా అంతే, చాలామందికి తెలియదు కదా. తర్వాత మనం చింతపండు రసం వేసుకుందాం, అందులో పులుసు. వీటిని బాగా కలపండి, మొత్తాన్ని బాగా కలపండి. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి. ఓకే. తర్వాత మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు హైలో పెడదాం. ఇందాకంతా సిమ్లోనే ఉంచాం కదా, అంతే. ఒక 10 నిమిషాలు ఆగి చూడండి, కర్రీ మనకి రెడీ అయిపోయింది. గుడ్లు బెండకాయ పులుసు రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. మా ఆయనకైతే చాలా ఇష్టం. ఇందులో ఎండ్రాయిలు వేస్తే ఇంకా ఇష్టం, కానీ మా ఇంట్లో లేదు. అంతే సింపుల్గా బెండకాయ గుడ్లు కర్రీ రెడీ. సబ్స్క్రైబ్. బాయ్.